గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మరో మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా బుకింగ్స్ రూపంలో $200,000 అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే ఈరోజు చాలా ఫాస్ట్గా అయితే, అంటే సండే కాబట్టి చాలా ఫాస్ట్గా మార్నింగే బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. అండ్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే టికెట్స్ అయితే సేల్డ్ కావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. మరి $200,000 రీచ్ కావడానికి ఏ ప్రాంతాల నుంచి ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది, వాల్యూ ఎంత రావడం జరిగింది, అవైలబుల్ ఉన్న ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని షోస్ ఉన్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం వీడియోకి మధ్య లైక్ కొట్టడం మర్చిపోతున్నారు కాబట్టి వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫటాఫటా తొందరగానే ఒడగొట్టిద్దాం. మెయిన్గా నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ ఇంకా కెనడా ఈ మార్కెట్లో ఇప్పటివరకు లొకేషన్స్ ఓవరాల్గా 280 లొకేషన్స్లో ఎన్ని షోస్ ఓపెన్ కావడం జరిగిందంటే 750 షోస్ అయితే ఓపెన్ కావడం జరిగింది ఇప్పటివరకు నార్త్ అమెరికాలో. ఈ 750 షోస్ ద్వారా సోల్డ్ చేసిన టికెట్లు ఎన్ని బుకింగ్స్ రూపంలో అంటే దాదాపుగా 6,900 6,900 టికెట్స్ అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత యూఎస్డి రూపంలో, డాలర్స్ రూపంలో అంటే దాదాపుగా $1,48,200, $1,48,200, ఆల్మోస్ట్ 150కి దగ్గరగా వచ్చేసింది. ఇంకొక యాక్చువల్లీ మీరు వీడియో చూసే సమయానికి నాకు తెలిసి 150 అయిపోతుంది, $150,000 అయిపోతుంది ఓన్లీ నార్త్ అమెరికాలోనే. ఇక $148,000 కదా, దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా ₹1,42,00,000 ఇప్పటి వరకు ఓన్లీ నార్త్ అమెరికా నుంచి మాత్రమే ఈ సినిమా బుకింగ్స్ రూపంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యూకే ఇంకా యూరప్. ఈరోజు మార్నింగ్ ఓపెన్ కావడం జరిగింది ఇది బుకింగ్స్ అనేది. మార్నింగ్ ఆల్రెడీ మీకు ఒకసారి డేటా చెప్పడం జరిగింది. ఇది టికెట్స్ వచ్చేసి యూకే ఇంకా యూరప్ నుంచి ఇప్పటివరకు ఉన్న అవైలబుల్ డేటా ప్రకారం దాదాపుగా 1,650 టికెట్లు, 1,650 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే యూఎస్డి రూపంలో దాదాపుగా $25,000, $25,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా $27,40,000 అయితే ఇప్పటివరకు $27,40,00,000 అయితే $27,40,000 అయితే ఇప్పటివరకు మన ఇండియన్ రూపీస్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి ఇది కూడా మార్నింగ్ ఓపెన్ కావడం జరిగింది. అండ్ ఇప్పటికున్న డేటా, నేను తీసుకున్న డేటా ప్రకారం ఓవరాల్ టికెట్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 1,490 టికెట్లు అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $36,800, $36,800. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ $20,00,000. అండ్ ఇప్పటి వరకు మనకు నార్త్ అమెరికాలో యూకే ఇంకా యూరప్, అలాగే ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్లో మొత్తం కలిపి ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగిందంటే దాదాపుగా 10,040 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. సో ఫైనల్గా 10,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే 10,040 టికెట్స్ అయితే ఇప్పటివరకు టాక్సిక్ సినిమాకి సంబంధించి బుకింగ్స్ రూపంలో సోల్డ్ అయితే కావడం జరిగింది. అండ్ ఇప్పటివరకు వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా $201,000, అంటే $201 అయితే ఇప్పటివరకు వాల్యూ రావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. 200 అంటే $2,01,000 అనుకోండి. సో $2,00,000 అయితే ఫైనల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మరో మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది. $2,00,000ని ఓవర్సీస్ మార్కెట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. $2,00,000. దీని ద్వారా వచ్చిన వాల్యూ మన ఇండియన్ రూపీస్లో ఎంత అంటే $1,91,00,000 అయితే ఇప్పటివరకు ఓన్లీ బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా బుకింగ్స్ అనేది పుష్ అందుకునే అవకాశం ఉంది. గల్ఫ్ కంట్రీస్లో వచ్చేసి 19th నుంచి ఓపెన్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్లో వచ్చేసి 21 నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక బుక్ మై షో ఇంట్రెస్ట్ ఇప్పటివరకు ఎంత ఉందంటే బుక్ మై షో ఇంట్రెస్ట్ వచ్చేసి దాదాపుగా 9,20,000 ఇంట్రెస్ట్ అయితే ఉంది. 9,20,000 ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఐ థింక్ ఇంకో 2 డేస్లో ఇది 1 మిలియన్ కూడా టచ్ కావడం జరుగుతుంది. 1 మిలియన్ టచ్ అయిన తర్వాత ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. ఎందుకంటే ఏదైతే యష్ KGF 2 ఉందో KGF 2 ఆల్మోస్ట్ 2 మిలియన్ ప్లస్ ఉంది. అది 2 మిలియన్ ప్లస్ ఉంది. మరి టాక్సిక్ KGF 2 దాటుతుందా లేదా, 2 మిలియన్ ప్లస్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా అదనమాట బుకింగ్స్ రిపోర్ట్. ఫైనల్గా $200,000 అయితే రీచ్ కావడం జరిగింది. సో నేను కూడా ఈరోజు ఫుల్ షేడ్ అయిపోవడం జరిగింది కాబట్టి తొందరగా ఫినిష్ చేయడం జరిగింది. అలాగే టాక్సిక్ సినిమాకి సంబంధించి ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ షార్ట్ కూడా చూడండి. అలాగే ఆప్కి అదాలత్కి సంబంధించి నిన్న ఏదైతే షో జరిగిందో ఇండియా టీవీలో టెలికాస్ట్ అయిందో ఆ షోకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్, నాకు నచ్చిన ఒక 10 క్వశ్చన్స్ తీసుకుని నేను దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే యష్ మన హోస్ట్ రజత్ శర్మ ఏవైతే క్వశ్చన్స్ అడగడం జరిగింది, అలాగే యష్ దానికి ఏమి ఆన్సర్స్ ఇవ్వడం జరిగిందనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఆ వీడియోలో ఉంది, చూడండి. యష్ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతాడా లేదా అనే దాని గురించి కూడా యష్ ఆన్సర్ చెప్పడం జరిగింది. దీనికంటే ముందు ఏదైతే లాంగ్ వీడియో అప్లోడ్ అయిందో అందులో ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.